హలో హాయ్ వెల్కమ్ టు రిషి డిజైన్. ఈరోజైతే పెద్ద సైజ్ బ్లౌజు కటింగ్ చేస్తున్నా. ఎన్ని జాయింట్స్ ఉంటాయో చూడండి, చాలా జాయింట్స్ పడుతున్నాయి ఈ బ్లౌజుకు. ఎన్ని జాయింట్స్ ఉన్న సుతా మన పెద్ద సైజ్ బ్లౌజ్ అనేది స్టిచ్చింగ్ చేయవలసి వస్తుందండి. పెద్ద సైజ్ బ్లౌజులు స్టిచ్చింగ్ చేయాలంటే చాలామంది భయపడతారు. అలా భయపడని చిన్న చిన్న అతుకులు, అలా ఏం భయపడని అవసరం లేదండి. చిన్న చిన్న జాయింట్స్ వేసుకుంటే మాత్రం స్టిచ్చింగ్ చాలా బాగా చేయొచ్చు. చూడండి ఎంత పెద్ద సైజు బ్లౌజ్. నాకు ఒక హ్యాండ్స్కి మాత్రం జాయింట్స్ పడలేదు, కానీ వెనుక భాగానికి జాయింట్స్ చూడండి. అక్కడ కొంచెం నేను చంక భాగం రౌండ్ కింద ఉంటుంది చూడు, అది నేను వేసే జాయింట్ మాత్రం అది అవుపడది. మనకు సైడ్ స్టిచ్చెస్ ఉంటాయి కదా, అందులోకే వెళ్తుందండి. అలా కట్ చేసుకున్న వెనుక భాగానికి చిన్న అతుకు పడుతుంది. అక్కడ మనం ముందు భాగానికి కూడా జాయింట్స్ పడతాయి. ఓన్లీ హ్యాండ్స్కి జాయింట్స్ పడే, కానీ ఇది మొత్తం పెద్ద సైజ్ బ్లౌజ్ అండి. అసలు సరిపోవు ఇలాంటి బ్లౌజులు వస్తే. ఇలాంటి బ్లౌజులు వచ్చినా ఎలాంటి డౌట్ లేకుండా తీసుకొని ఈ విధంగా కట్ చేయండి. ఈ విధంగా కట్ చేస్తే మాత్రం ఎంత పెద్ద బ్లౌజ్ అయినా సుతా చేయొచ్చు. నేను ఇక్కడైతే చిన్న జాయింట్, నాకు చూడండి మీకు చూపించుతూ, చిన్న జాయింట్ అయితే పడుతుంది. పెద్ద జాయింటే, చిన్నదేం కాదండి, పెద్ద జాయింటే పడుతుంది. ఎంత పెద్ద సైజు బ్లౌజ్ వచ్చినా కుట్టేటట్టు ఉండాలండి టైలర్స్ అంటే. అన్నీ నేర్చుకుంటేనే మనం ఎవరు వచ్చినా తీసుకోగలుగుతాం. పెద్ద సైజు బ్లౌజ్ తీసుకోవాలంటే చాలా భయపడతారండి చాలామంది. నాకైతే 2-3 టైలర్స్ ఉన్నారు. అక్క అంత పెద్ద సైజు బ్లౌజ్ ఎట్లా కుడతావు అని చాలామంది నన్ను అడిగారు. కానీ ఏ బ్లౌజ్ అయినా కుట్టేది. నేను కూడా ఒకప్పుడు పెద్ద సైజు బ్లౌజులు అంటే చాలా భయపడేదండి, కానీ ఇప్పుడైతే అన్నీ కుట్టగలుగుతున్నా. మనం మొత్తం ఏడి కాడికి కట్ చేసినాక మిగిలిన పీసులు ఉంటాయి చూడండి, మిగిలిన పీసులు మనకు ఏ పీస్ అయితే స్ట్రేట్గా వస్తుందో చూసుకొని ఆ పీస్ సమానంగా చేసుకొని కట్ చేసుకోవాలి. ఫస్ట్ అయితే మనకు ఈ జాయింట్ పీస్ అయితే ఎలాంటి అతుకు, ఒక్కటే అతుకు ఉండాలండి జాయింట్కు. అలా అయిపోయినాక దానికైతే అయిపోయింది, అందులోనే పెట్టేస్తాను నేను. ఎంత పెద్ద సైజ్ బ్లౌజ్ వచ్చినా మాత్రం టైలర్ కుట్టాలండి. టైలర్స్ మనకి చిన్న సైజ్ బ్లౌజులే కుడతామంటే ఉండదు కదా అండి. పెద్ద సైజు బ్లౌజులు వస్తాయి, చిన్న సైజు బ్లౌజులు వస్తాయి, అన్నీ కుట్టేటట్టు ఉండాలి. నాకు ఇంకా సేప్ పట్టీలకు కూడా పైన జాయింట్స్ వస్తున్నాయి చూడండి. నేను కట్ చేసిన దీనికి కూడా జాయింట్స్ వస్తున్నాయి. 2 సేపులకు నాకు జాయింట్సే వస్తాయి. ఎలా జాయింట్స్ వేయాలో కూడా చూద్దాము. చూడండి, ప్రతిదీ సేప్ పట్టీలకు జాయింట్సే వస్తున్నాయి. బ్లౌజ్ వెనుక భాగానికి, బ్లౌజ్ ముందు భాగానికి కూడా జాయింట్సే. ఈ జాయింట్స్ అనేది మాత్రం మనం ఎలా స్టిచ్చింగ్ చేసుకోవాలో చూద్దాం. ఫస్ట్ అయితే మనం మెయిన్ క్లాత్ మధ్యలో పెట్టేసి లైనింగ్ క్లాత్ అటు ఇటు పెట్టేసుకుంటేనే నేను ఎవరికైనా డబల్ తీస్తాను. లైనింగ్ క్లాత్ డబల్ తీసి అటు ఇటు లైనింగ్ క్లాత్ పెట్టి మనం బ్లౌజ్ పీస్ ఉంటుంది కదా, మెయిన్ పీస్, ఆ పీస్ అయితే మధ్యలో పెడతా. ఇదైతే జాయింట్ పడుతుంది చూడండి, సేపు పట్టి మధ్యలో జాయింట్ వస్తుంది. మధ్యలో జాయింట్ వేసినాక నేను మళ్ళీ స్టిచ్చింగ్ చేసుకుంటా. ఎన్ని పీసులు జాయింట్ వేసినా మనం బ్లౌజ్ కుట్టేటట్టు ఉండాలండి. నేను ఒకప్పుడైతే పెద్ద సైజు బ్లౌజ్, నేను నేర్చుకునేటప్పుడు అయితే పెద్ద సైజు బ్లౌజ్ చూసి మరి అసలు పక్కగా పెట్టేదండి, అసలు కుట్టకపోయేది. నాకు నేర్పించటమైతే అసలు ఏంది పెద్ద సైజు బ్లౌజ్ ఎప్పుడు కుట్టవు అని నన్ను అడిగేది. ఏమో నేనైతే అది కుట్టాను, కానీ వేరే బ్లౌజులు, కొలత బ్లౌజ్, నాకు అది పెద్ద సైజు బ్లౌజ్ అని అప్పుడు తెలియకపోయేది. ఫస్ట్ కొలత జాకెట్ అడిగేదాన్ని. కొలత జాకెట్ అడిగితే కొలత జాకెట్ ఇయ్యమనేది. కొలత జాకెట్ చూసేది, అది పెద్దగా ఉన్నదని ఇమ్మడి అక్కడ పక్కకు పడేసి చిన్న సైజు బ్లౌజ్ చూసుకొని కుట్టేదాన్ని అండి. ఎందుకంటే ఈ పెద్ద సైజ్ జాయింట్స్ ఉంటాయి కాబట్టి ఈ జాయింట్స్ వల్ల చికాకు అనిపిస్తుంది, కుట్టాలంటే చిరాకు అనిపిస్తుంది. కానీ ఇప్పుడు అదేం లేదండి, ఎంత పెద్ద సైజు బ్లౌజ్ అయినా ఇప్పుడు కుట్టగలుగుతాను. ఫస్ట్ మనం కుట్టడం అనేది నేర్చుకుంటే ఏదైనా కుట్టొచ్చండి. ఇంట్రెస్ట్ కుట్టాలి. ఏ పని చేసినా ఇంట్రెస్ట్గా చేస్తే ఏమనిపించదు. ఆ బ్లౌజ్ చూసి ఫస్ట్ మనం భయపడ్డాం అనుకో, అదే అలానే అలవాటు అయిపోతుందండి. ఏ బ్లౌజ్ సైజ్ అయినా ఏ సైజ్ అయినా మనం కుట్టగలిగేటట్టు ఉండాలి. అప్పుడు అనేది, నువ్వు స్టిచ్చింగ్ చేసినప్పుడు పెద్ద సైజు బ్లౌజులు వస్తే ఏం చేస్తావని అడిగేది, కానీ అప్పుడు నేను ఆమెకి ఏం ఆన్సర్ చెప్పకపోయేదాన్నండి. ఇప్పుడు పెద్ద సైజు బ్లౌజులు, నా బ్లౌజే చాలా పెద్దగా ఉంటుందండి. ఇప్పుడు అన్నీ
పెద్ద సైజ్ బ్లౌజులే 34 పైనే వస్తాయండి నాకు బ్లౌజులు. ఏవో కొన్ని చిన్నగా ఉంటాయి, చాలా వరకు పెద్ద సైజ్ బ్లౌజులే వస్తున్నాయి. ఏ బ్లౌజ్ అయినా ఇప్పుడు కుట్టేటట్టు అవుతున్నా, కానీ లైనింగ్ క్లాత్లు మాత్రం ఎగస్ట్రా తెచ్చుకోమంట. మీటర్ అయితే కూడా సరిపోవట్లేవండి, మీటర్ బాగు కూడా తెచ్చుకోమంట. ఎగస్ట్రా వాళ్ళ కాడ ఏదైనా పీసెస్ ఉంటాయి కదా, అవి ఏమన్నా ఉన్నా కొంచెం మ్యాచింగ్ ఉన్న వాళ్ళు ఒకవేళ 4 బ్లౌజులు మనకి ఇస్తారు కదా, అన్నిటికీ లైనింగ్ క్లాత్ పట్టీలకు సరిపోదండి. సరిపోకుంటే నేను ఒక పీస్ ఎగస్ట్రా ఇయ్యమని అంట. అలా ఇస్తే మనకు ఏ ప్రాబ్లం లేకుండా సరిపోతుంది. చూడండి, షేప్లకు కూడా చిన్న చిన్న జాయింట్స్, క్రాస్గా చిన్న చిన్న జాయింట్స్. ఏ జాయింట్ అయినా మనం వేసుకోవాలి. మనం చిన్న పీస్ కూడా నేను కట్ చేసేటప్పుడు పక్కగా పెట్టలేదండి. అన్ని పీసులు తీసుకొని వచ్చిన షాప్కి అయితే ఏ పీస్ పోయినా సరే మళ్ళీ మనకు దొరకది. నేను బ్లౌజులు అయితే ఇంటికాడ కట్ చేసుకొని షాప్కి అయితే బ్లౌజులు ఇవి అన్నీ తీసుకొని వస్తాను. ఏ పీసు ఎప్పుడు అవసరం పడుతుందో తెలియదు. బ్లౌజ్ కట్ చేసినాక మాత్రం బ్లౌజ్ కుట్టే వరకు ఏ పీస్ అయితే పారేయకండి. పారేస్తే మాత్రం మళ్ళీ పీస్ అయితే దొరకది. అన్నీ బ్లౌజ్ మొత్తం అందులోనే వేసి కట్టండి. అన్నీ అయిపోయినాక అవి పారేసుకోండి. స్టిచ్చింగ్ అయిపోయినాక, మొత్తం స్టిచ్చింగ్ అయిపోయినాక దాంతో మనకు యూజ్ ఉండదు. స్టిచ్చింగ్ అయ్యేదాకా ఏ పీస్ అయితే పడేయొద్దండి. చూడండి, జాయింట్ వేసింది కూడా మనకు మంచిగా నీట్గా ఉంటుంది. షేప్ పట్టీల జాయింట్స్ అయితే అయిపోయినాయి. ఇప్పుడు మనకు ముందు భాగం వెనుక భాగం ఉంటాయి. నాకు లైనింగ్ క్లాత్ కూడా చిన్న జాయింట్ వచ్చింది. చూడండి, చిన్న జాయింట్, లైనింగ్ క్లాత్ కూడా చిన్న జాయింట్ వేస్తున్నా. ఇప్పుడైతే బ్లౌజెస్కి అయితే చాలా రేట్ ఉన్నాయండి. నేను నేర్చుకునేటప్పుడు అయితే 98 అండి నేను నేర్చుకున్నది. అప్పుడైతే సాదా బ్లౌజులు ఉండే, లైనింగ్ బ్లౌజులు అయితే తక్కువ. మనకు 8 దాకా సాదా బ్లౌజ్ ఉంటే ఒక 2 లైనింగ్ బ్లౌజులు, అసలు లైనింగ్ బ్లౌజులు ఉండకపోయేదండి. అప్పుడు మొత్తం సింగిల్ బ్లౌజులే ఉండేదండి అప్పుడైతే. క్రాస్ కటింగ్కు 9 రూపాయలు ఇచ్చేది, సాదా కటింగ్కి 8 రూపాయలు. స్టిచ్చింగ్ అంతా సేమే ఉండేదండి. ఎందుకో మరి దానికైతే 8, దీనికేమో 9 అండి. అసలు అప్పుడు రేట్లు అంటే మొత్తం వేరే అండి. మీరు ఎంతమంది ఇలా 8 రూపాయలు 9 రూపాయలు నేర్చుకున్నారు? నాకైతే కామెంట్ చేయండి. నాలో ఎంతమంది అలాంటి రేట్స్ ఉన్నప్పుడు నేర్చుకున్నారో నాకు కూడా తెలుసుకోవాలని ఉందండి. కామెంట్ చేయడం అయితే మర్చిపోకండి. ఆ రేట్లు ఇప్పుడు చూస్తే అంత కొంచెం అనిపిస్తుంది, కానీ ఎప్పుడే ఉంటాయి కదండి. మీలో కూడా నేర్చుకునేటప్పుడు ఎంత రేట్ ఉందో ఒకసారి కామెంట్ చేయండి. ఇలాగ 9 రూపీస్ అప్పుడు బ్లౌజ్ ఎవరైనా నేర్చుకుంటే నేను కూడా, అరే నేను నేర్చుకున్నప్పుడే వాళ్ళు కూడా నేర్చుకున్నారు కదా అని ఒక సాటిస్ఫాక్షన్, అంతే అండి. అప్పుడు లైనింగ్ బ్లౌజ్ అయితే అస్సలు లేవు, డిజైన్స్ కూడా అస్సలు లేవండి. ఇన్ని డిజైన్సే లేవు. ఏమైనా నేనైతే ఊర్లో నేర్చుకున్నా, ఊర్లో అయితే ఇన్ని డిజైన్స్ అయితే అప్పుడు లేవు. ఇప్పుడు ఇవన్నీ డిజైన్స్ అని అవన్నీ వచ్చాయి. మనకు బ్లౌజ్ కుట్టడం వచ్చినాక మాత్రం ఏ డిజైన్ అయినా నేర్చుకోవచ్చు అండి. ఫస్ట్ బ్లౌజ్ అయితే పర్ఫెక్ట్గా కుట్టాలండి. పర్ఫెక్ట్గా కుట్టినాక ఎన్ని డిజైన్స్ అయినా కుట్టడం వచ్చుతుందండి. క్లాత్ సాగకుండా కుట్టడము, చేయి తిరగాలండి. మీరు నేర్చుకునేవారు ఎవరైనా ఉంటే మాత్రం ఒక్కసారి కుట్టేసి బ్లౌజ్ వచ్చింది అనుకుంటే ఎన్నిసార్లు వీలైతే అన్నిసార్లు కుట్టండి. ఎంత బ్లౌజులు కుడితే అంతగానో నేర్చుకున్నట్టేనండి. అంత చేయి తిరుగుతుంది, ఫ్రీ అయిపోతుంది మీ చెయ్యి అనేది. మీ అమ్మకు, మీ అక్క వాళ్ళకు, మీ చెల్లెళ్ళకి, ఎవరికైనా వాళ్ళ బ్లౌజులు తీసుకొని వాళ్ళకి కుట్టివ్వండి. వాళ్ళకి కుట్టివ్వండి. కుట్టిస్తా అంటే ఏమైందంటే మీ చెయ్యి కూడా ఫ్రీ అయిపోతుంది. ఫ్రీ అయిపోతే మీకు వాళ్ళకు కుట్టారనుకో, వాళ్ళకి కరెక్ట్ సెట్ అయితే అరే వాళ్ళకి సెట్ అయిందని మనకు కూడా ఇంకా కొంతమంది కస్టమర్స్ మన కాడికి వస్తారు. అలా ఫస్ట్ అయితే కుట్టండి. అందరికి కుట్టిస్తూ ఉంటా అంటే మనకు కూడా అర్థమవుతుంది ఎవరి కొలత ఎలానో, ఎవరికి ఎంత పెట్టాలో. మనకు కొంతమంది నెక్కులు పైకి అంటారు, కొంతమంది నెక్కులు కిందికి అంటారు. అలా చాలా ఉంటాయండి బ్లౌజు కుట్టేటప్పుడు. అన్నీ నేర్చుకోగలరు. అన్ని సైజులు తీసుకొని కుట్టాలి. ఏ సైజైనా కుట్టేటట్టు ఉండాలండి మనం. ఫస్ట్ అయితే భయపడకుండా నేర్చుకోవడం ఒకటి నేర్చుకోవాలండి. మళ్ళీ కొత్తగా నేర్చుకున్న వరకు నీడిల్ కూడా నాకైతే 2 టైమ్స్ పడ్డదండి చెయ్యి మీద. నీడిల్ కూడా చెయ్యి మన ఫింగర్ అనేది పాదం కిందికి పోతాయి. అలా పోయినప్పుడు టైలరింగ్ చేసే ప్రతి ఒక్కరికి పడే ఉంటుందండి. నాకు తెలిసి అయితే మీలో ఎంతమందికి పడ్డదండి అలా నీడిల్ కింద చెయ్యి, హ్యాండ్, ఒక ఫింగర్ అయితే పడ్డది. నాకు 2 టైమ్స్ అయితే పడ్డదండి.
అలా పడ్డప్పుడు అయితే సూది సెంటర్లో మన గోరు మధ్యలో ఇరికి చాలా నొప్పి పెడుతుంది. చాలా మందికి పడే ఉంటుందండి. మిషన్ నేర్చుకునేటప్పుడు ఇవైతే జరుగుతూ ఉంటాయి. మీరు ఎంతమంది పడ్డదో కామెంట్ చేయండి. చూడండి వెనక పార్ట్ కూడా జాయింట్స్, చిన్న చిన్న జాయింట్స్ అండి నేను వేసినాయి. ఇలా చిన్న చిన్న జాయింట్స్ వేసినా సరే మనం పర్ఫెక్ట్ కట్ చేసుకోవాలి. చుట్టూ ఏ బ్లౌజ్ వచ్చినా కుట్టేటట్టు ఉండాలండి. మనం అయితే ఇది మాత్రం పర్ఫెక్ట్ చెప్తున్నా. ఫస్ట్ అయితే కుట్టేటట్టు ఉండాలి. చూడండి ఎన్ని జాయింట్స్ నేను వెనకకు ముందుకు అన్నిటికీ వేసానుగా. ఎన్ని జాయింట్స్ వేసినా బ్లౌజ్ అయితే పర్ఫెక్ట్ ఫిట్టింగ్ వస్తుందండి. నా ఛానల్లో బ్లౌజ్ స్టిచ్చింగ్ వీడియోస్ ఉన్నాయి. ఈ వీడియో కింద అయితే నా ఛానల్లోకి వెళ్తే స్టిచ్చింగ్ వీడియోస్ అయితే ఉన్నాయండి. ఛానల్ని ఫస్ట్ టైం చూసిన వారైతే ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఒక లైక్ ఇవ్వడం మాత్రం మర్చిపోకండి.